Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మన రిషి రెడీ అయిపోతున్నాడు. బర్త్డే బాయ్ కదా నాన్న? రిషి దాయ్ మదామ దామ 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 దాయ్ దాయ్. బర్త్డే బాయ్ నాన్న, బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే రిషి, హ్యాపీ బర్త్డే కన్నా. ఇది చూడవే, థ్యాంక్ యూ చెప్పవా? అమ్మో 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 అమ్మో, ఎక్కడ పోతున్నారండి మీరు? కన్నా ఎక్కడ పోతున్నావమ్మా? టెంపుల్కి వెళ్ళిపోదామా మనం? జేజాకి వెళ్దామా? జేజా జేజా జయను. జై బలో గణేష్ మహారాజ్కి జై. జై చేస్తావా నువ్వు? చేస్తావా? చేస్తావమ్మా? సో ఇప్పుడు మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. శివాలయంకి వెళ్తున్నాము. రిషి బర్త్డే కదా. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాక ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. సో ఇప్పుడు మనమైతే శివాలయంకి వచ్చేసాము. లోపలికి వెళ్దాము. మన రిషి అయితే పడుకున్నాడు. బండి పైన ట్రావెల్ చేస్తే వెంటనే పడుకుంటాడు కదా, పడుకున్నాడు. లేపుతాం లోపలికి వెళ్ళాక. సో వెళ్ళిపోదాం రండి. జై జయమ్మ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై ఓం నమః శివాయ. రిషి ఇటు చూడవా? ఇటు చూడమ్మా. జై చేయమ్మ. ఇప్పుడు జై చేయి. జై చేస్తావా రిషి? జై జయ. సో ఇంకా మేమైతే మా దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు దర్శనం అయిపోయాక మేమైతే టిఫిన్ చేయడానికి అయితే బయటికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము వెళ్ళే రెస్టారెంట్కి అయితే ఫుడ్ అయితే అదిరిపోతుంది. అసలు సేమ్ హైదరాబాద్ టేస్టే ఉంటుంది. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే మనము సముద్ర రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన సైడ్ ఫుడ్డే ఉంటుంది. కొంచెం ఫుడ్ బాగుంటుంది, స్పైసీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చేసాము. సో తినేసి ఇంకా బయలుదేరిపోదాము. మేమైతే దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఆల్సో రిషికి అయితే ఇంట్లోనే తినిపించి తీసుకొని వచ్చాను. ఇంకా దోశ తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. బజ్జోవా అమ్మ నువ్వు? బజ్జుకుంటావు? బజ్జుకోవా? బజ్జోవా? అయ్యో ఇగో నువ్వు బజ్జుకున్నావు అంటే సాయంత్రం ఫ్రెష్గా ఉంటావు ఫోటోషూట్కి. సరేనా? బజ్జుకోవే ప్లీజ్. ప్లీజ్ బజ్జో. నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు. చూడండి ఎట్లా అమ్మ కొరుకుతున్నాడు. అమ్మా నో పడుకోవా నువ్వు? అయితే పడుకో, ఇట్లనే ఉంటావు అంతేనా? అల్లరి చేసుకుంటూ ఉండే ఇంకా. అన్న ప్లీజ్ అన్న బజ్జుమా. మళ్ళీ అప్పుడు బజ్జుకుంటే ఎట్లా చెప్పు? సరే బజ్జుకుందాం మనం, సరేనా? ఈవినింగ్ కలుద్దామని చెప్పండి. పడుకోమంటే చూడండి ఎలా చేస్తున్నాడు. పడుకోవా నాన్నయ్యగా నువ్వు? పండుకో, బజ్జుకో. ఇంకా లాస్ట్కి మన రిషిని అయితే ఎలాగో అలా పడుకోబెట్టేసామండి మేము. ఒక 1.5 hours అయితే పడుకున్నాడు మన రిషి. ఇప్పుడైతే మన రిషి బర్త్డే సెలబ్రేషన్స్తో అందుకోసమని మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్ళిపోదాము. ఏంటి జీవని బీచ్ అంటున్నావు? బర్త్డే కదా అనుకోవచ్చు. బీచ్లోనే అండి మనం బర్త్డే చేసేది ఇప్పుడు రిషి కోసం అని చెప్పి. ఒకసారి డెకరేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో కదా. అసలు మాకైతే డెకరేషన్ వచ్చేసి ఫుల్గా నచ్చేసింది. అసలు చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎగ్జాక్ట్గా మేము ఎలా చెప్పామో అలానే చేశారండి డెకరేషన్ మొత్తం.
సో ఇంకా కేక్ కట్ చేసే ముందు మేమైతే ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము. And you know it, clap your hand. Can you happy and you know it, clap your hand. Rishidar, hi, hi. And you happy and you know it, clap your hand. And you happy and you know it, clap your hand. Happy and over, clap your hand. రిషికి ఇంకా ఫోటోషూట్ చేయిద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి. అసలు కొంచెం కూడా నవ్వట్లేదు. అసలు మామూలు అప్పుడేమో ఫుల్ నవ్వేస్తాడు. అసలు ఇప్పుడు చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడో. అసలు వాడిని నవ్వియడానికి చాలా ట్రై చేశాము. అక్కడక్కడ ఏదో ఇలా పడేశాడు నవ్వు. సో ఫైనల్లీ ఇంకా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసాము ఎలానో అలా. ఇప్పుడైతే కేక్ కట్ చేసేస్తున్నాము. బీచ్లో కేక్ కటింగ్ అయితే సూపర్ వచ్చేసింది. అసలు డెకరేషన్తోని చూసారా, లైటింగ్తోనైతే ఇంకా అట్రాక్షన్ వచ్చేసింది. అండ్ ఆల్సో నేను రిషి ఫొటోస్తోని ఇలా కస్టమైజ్ అయితే చేయించాను. అదేంటంటే 0 నుంచి 12 months వరకు ఫొటోస్ ఇలా పెట్టి ఇలా కస్టమైజ్ అయితే చేయించాను. యాక్చువల్గా ఫస్ట్ మర్చిపోయాము, తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది బోర్డు ఎక్కడ పెట్టారు అని చెప్పి మళ్ళీ తెప్పించాము బోర్డ్ని. బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అసలు ఫొటోస్ అయితే ఆసమ్ వచ్చాయి. అసలు ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు కొంచెం సన్సెట్ పోయింది కదా, అప్పుడు బ్యూటిఫుల్గా వచ్చేసింది. లైటింగ్ కూడా అప్పుడు మనకు కనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకైతే చాలా నచ్చిందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము రిషి బర్త్డే రోజు. అన్నట్టు డెకరేషన్ ఎక్కడ చేయించామో చెప్పలేదు కదా, ఎల్గ్రో బీచ్ దగ్గర అయితే చేయించాము మేము. అండ్ రిషి కేక్ కట్ చేశాకైతే మేము ఇంకా నైట్ అయ్యాక షార్ట్స్ అయితే తెప్పించాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో వెనకాల షార్ట్స్. సో రిషి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము. సో ఇంకా సెలబ్రేషన్ అయిపోయాక బీచ్లో కొద్దిసేపు కూర్చొని అక్కడే ఇంకా డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.